ఆలోచన చేసినటువంటి సహోదరులు ఉన్నా, అలాగనే పిలుపు గారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా, అలాగే అమ్మగారికి కూడా నా హృదయపూర్వకంగా ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుడు మనను బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్య గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 32వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల మా ప్రభువు తండ్రి, ఈ విలువైన శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. కొన్ని విషయాలు ఈ రాత్రి నాతో మాట్లాడాలని హృదయపూర్వకంగా మనతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వాక్కు వెలుగుతోనే వెలుగు కలు తీవ్రమైన నుంచి ప్రశస్తమైన పరిశుద్ధమైన వాక్కునిస్తాను వెలుగుపరిచి నాతో మాట్లాడమని కార్యాలు జరిగించిన సాక్షులు నిలబెట్టుకున్నది యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్య గ్రంథంలో మనం చదువుకున్న మాటలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, వారి పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే మనం అందరం ఏమై ఉన్నాం అంటే రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతుంది. ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడను లేడు. 23వ వచనం కూడా చదవడం ఒకసారి. 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. భక్తుడు చాలా విప్లవంగా చెప్పాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నీతిమంతుడు కాడు. ఏ భేదము లేదు, అలాగే దేశం భేదం లేదు, వర్గం భేదం లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపియే అని చాలా విప్లవం చెప్తున్నాడు. ప్రజలందరూ పాపులే. అందుకనే కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, వారి పాపములకు వారి అపరాధములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. మన మీద ఉన్న పాపం క్షమించబడిందా లేదా? మన కొరకు ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా? మన కొరకు ఎవరు యజ్ఞ పశువుగా బలి అయ్యారు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రాయశ్చిత్తార్థంగా ఏదో జరిగించాలి. ఆ కాలంలో పాపం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రత్యక్షుడు దగ్గరికి వచ్చి ఏం చేసేవారు అంటే మనకు బాగా తెలుసు. వారి అపరాధ పరిహార బలు, పాప పరిహార బలు, హోమాలు, యాగాలు, నైవేద్యాలు, బలి అర్పణ అర్పించేవారు. వారి స్తోమత కొలది. హల్లెలూయా. గొర్రెలు అర్పించేవాళ్ళు, అలాగే మేకలు అర్పించేవాళ్ళు, అలాగే ఎడ్లను అర్పించేవారు, అలాగే గువ్వను అర్పించేవారు. ఈ రీతిగా పాప పరిహార బలి, అపరాధ పరిహార బలి, ప్రాయశ్చిత్తార్థ బలు అర్పించేవారు. అయితే మనం చేసిన పాపానికి జంతువులు, పక్షులు బలి అవడం ఏంటి? మనం చేసిన పాపానికి మనమే బలి అవ్వాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో అక్కడ పాపం వల్ల జీతం మరణం. అసలు ఈ పాపం ఎలా వచ్చింది? నేను పాపిని కదండి, నేను నీతిమంతుడని చెప్పుకుంటాను చాలా మంది. చాలా విప్లవం రాయబడిన మాట, మనం పాపం అని చాలా విప్లవం చదువుకున్నాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనందరూ పాపులమే. నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను అని చాలా విపులంగా కీర్తనకారుడు చెప్పాడు. భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా పాపులే అని వాక్యం చెప్తుంది. భూమి మీద జన్మించావు, మన పాపమే. అయితే పాపం ఎలా వచ్చింది? నేను చేయలేదు పాపం అండి, నేను ఎంతో పరిశుద్ధంగా నీతిమంతుడిగా ఉంటూ ఉంటాను, ఏ అభ్యంతరమైనటువంటి నీచ కార్యాలు చేయలేదు అని మనం చెప్పుకుంటాం. కానీ జన్మతః క్రమతః మనం అందరం పాపులమే అని చాలా విపులంగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఎలా పాపం ఈ లోకానికి వచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథంలో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞను అతిక్రమించు ప్రతి వాడును పాపము చేయుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం.
అంటే ఎవరు ఆజ్ఞ ఇచ్చారు, ఎవరు ఆజ్ఞను మీరారు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి మానవుడైన ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ చెట్లలో ఉన్నటువంటి తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలంలో నిర్భ్యంతరముగా తినవచ్చు అని చెప్పి, ఈ చెట్ల మధ్యలో ఉన్నటువంటి జీవ వృక్షములు ఫలం, మంచి చెట్లను తినిపించే వృక్ష ఫలములు మాత్రం ఏమాత్రం తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరితే మనం పాపం అవుతాం. దేవుడు వాక్యంలో మాట్లాడబడింది 81వ కీర్తనలో, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల నీకు ఎంత మేలు అని అంటాడు. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మనం చదువు కనుక, బలులర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞ శిరస వహించిన వారికి దేవుని రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వ దేవుడి ఆజ్ఞను మీరి పాపాన్ని తీసుకొచ్చారు. దేవుడు చేయొద్దన్న పని చేసి పాపాన్ని తీసుకొచ్చారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయడానికి లూసిఫర్ ప్రోత్సహించింది. వారు వెళ్ళారు, దేవుడు చేయొద్దన్న పని చేసి ఈరోజు మనకి పాపాన్ని ఆపాదించారు. దేవునికి స్తోత్రం. ఆదాము మొదలుకొని మనందరం కూడా పాపులమే. అప్పటి వరకు దేవుడు సంధ్యవేళ కాలంలో తన స్వహస్తాలతో తీసుకున్నాడు, మానవుడితో సాహసం చేసే దేవుడు. ఎప్పుడైతే దేవుడు మాట ధిక్కరించి చేయొద్దన్న పని చేశారో వెంటనే తోటలోంచి బయటికి పెట్టివేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడి సాన్నిధ్యాన్ని వాళ్ళు కోల్పోయారు, దేవుడి సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. అయితే దేవుడి ఆజ్ఞని మీరడం ద్వారా పాపం వచ్చింది మనం చదువుకుంటాం. బైబిల్ గ్రంథంలో పాపం అంటే ఏంటి అని దాని గురించి మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసం మూలమ కారణం అది పాపం, మూర్ఖుడి యోచన పాపం, సకల దుర్నీతి పాపం, విశ్వాసం మూలమ కారణం అది పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చాలా చాలా విషయాలు విశ్వాసం మూలం కారణం అది పాపం కూడా దేవుని వాక్యంలో చాలా విధంగా రాసి, దీనంతటికి మూల కారణం మరణం కాని పాపము కారణం కూడా బైబిల్లో చాలా విధంగా రాశారు. దేవునికి స్తోత్రం. అంటే మనం చేసినటువంటి అపరాధాలకు పాపాలకు ఈ లోకంలోనే మనకి దానికి రిజల్ట్ కూడా చేస్తారు. కాబట్టి అలాగనే మరణ మూలమైనటువంటి పాపం ఏది అని అంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటి పాపం. ఆ పాపం తీసివేయడం మానవులకి అసాధ్యం. దేవునికి స్తోత్రం. అందుకునే ఇక్కడ మనం చదువుతున్న మాట, తన పాపములకు పరిహారము, అపరాధములకు ప్రాయశ్చిత్తార్పణ జరగాలి. ఎవరు మన కొరకు ప్రాయశ్చిత్తం చేశారు? ఆ కాలంలో కుష్టి రోగగ్రస్తుడు ఉంటే కనుక అతని గ్రామంలోంచి బహిష్కరించాలి. అర్థమైందా? కుష్ఠరోగి యొక్క విధి విధానాల గురించి మన బైబిల్లో చదువుతుంటే చాలా లోతైనటువంటి విషయాలు కనబడతాయి. ఆ కుష్ఠరోగిని గ్రామంలోంచి బహిష్కరించాలి. ఆ కాలంలో ఇప్పుడు మన కరోనా ఎలాంటిది, అలాగే క్వారంటైన్లో పెట్టినట్లు ఊరు వెలుపట వారికి బస ఏర్పాటు చేసి అక్కడే ఉన్నారు. ఒకవేళ అతనికి తగ్గితే కనుక అతడు యాజకుడికి వారి దేహాన్ని కనపరుచుకున్న తర్వాత, యాజకుడు స్టాంప్ వేసిన తర్వాత వాడు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో మోసే నియమించినట్లుగా అక్కడ ప్రాయశ్చిత్తార్థ బలి, అపరాధ పరిహార బలి అర్పించిన తర్వాత, ఆ తర్వాత అక్కడ కాలుకు చెల్లించిన తర్వాత వాడి గృహానికి వెళ్ళాలి. ఇది కట్టడి విధానం. ఒకవేళ డైరెక్ట్ గా అతను కానీ ఊర్లోకి వస్తే కనుక రాళ్ళతో కొట్టి చెప్పడానికి ప్రజలకు ఎవరికైనా అధికారం ఉంది. హల్లెలూయా. వాడు లోపలికి రావడానికి వీలు లేదు. వాడు ద్వేషించబడ్డాడు. వాడు ఎంతటి వాడైనా గ్రామం బయట ఉండాలి తప్ప గ్రామం లోపలికి రావడానికి వీల్లేదు. అలాగే ఈ కాలంలో మనం క్వారంటైన్ లో పెట్టేశారు కదా చాలా మంది కరోనా వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేశారు? టెస్టులు చేసి రిపోర్ట్లు మంచిగా వస్తే పర్వాలేదు, రికవర్ అయింది అని స్టాంప్ వేస్తే అప్పుడు ఎక్కడికి పంపించేవారు? ఇంటికి అలౌ చేసేవారు. దేవునికి స్తోత్రం. అలాగే నేను వ్యాక్సిన్ వేసుకున్నాం, ఇవన్నీ వాడామని చెప్పి చూపించేవారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను వెళ్ళదనుకోండి అంటే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈజీగా చేశారు కాబట్టి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఏమైంది అని అంటే ఆ రీతిగానే ఇప్పుడు అంటే స్కానింగ్లు వచ్చాయి. అప్పుడు స్కానింగ్ లేదు కదా. ఎవరు స్కానింగ్ చేయాలి? యాజకుడు. ప్రజలో దేవునికి స్తోత్రం. ఆయన స్టాంప్ వేస్తే ఏమైనట్టు? బాగైంది, ఓకే పాస్. వెంటనే ఆయనకి అలవ చేసేవారు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడానికి లేదు.
మళ్ళీ ఏం చేసేవారు? హోమ్ క్వారంటైన్ అనేవారు కదా మన దగ్గర. అందరితో కలిసి తినడానికి లేదు, ప్రత్యేకంగా వాళ్ళని మళ్ళీ కొన్ని రోజులు పెట్టిన తర్వాత అప్పుడు ఇంట్లో ఎంటర్ అయిన ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. సరే, అలాగనే మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేసేవారు అంటే, అక్కడ 2 గువ్వలు తీసుకుని, ఒక కుండ తీసుకుని, మట్టి కుండ తీసుకుని, ఒక గువ్వనేమో పారు నీళ్ళలో ఒక గువ్వనేమో చిరఛేదనం చేసి దాని నీళ్ళలో ఆ రక్తం ఇవ్వాలి, చుక్కలు పడాలి. పడుతూ ఉండగా ఆ చుక్కల్లో ఈ గువ్వను పెట్టి దాన్ని ఆ గువ్వనేమో వదిలేసి ఆ కుండను బద్దలు కొట్టి గువ్వను వదిలేయాలి. అదైనా ఒక గువ్వేమో ఏమవుతుంది, దాన్ని చిరఛేదనం చేస్తారు, దాని రక్తం పారు నీళ్ళలో చిందించాలి. ఆ కుండ బద్దలు కొట్టిన తర్వాత ఈ పావురాన్ని విడిచిపెట్టాలి. అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. అంటే ఇతని కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ విడవబడినటువంటి పావులు ఎవరికి సాదృశ్యం? రోగిగ్రస్తుడు బాగయ్యాడు, అతనికి ఉన్న శాపం నుండి విడుదల పొందాడు. ఆ శాపానికి బదులుగా ఒక పావులు బలి అయిపోయింది. వీళ్ళని గమనించారు. వాడు స్వతంత్రుడు, ఇక పాపానికి బానిస కాడు, రోగానికి బానిస కాడు. వాడు స్వతంత్రుడు, హాయిగా వారి ఇంటిలోకి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తార్థ బలి జరిగింది. మరి మన పాపానికి ఏ బలి అర్పించబడింది? మానవుడి కొరకు మానవుడే బలి అవ్వాలి. ఆ మానవుడు దైవ మానవుడై ఉండాలి, దైవ లక్షణాలు ఉండాలి, కామ క్రోధ మద మత్సర్యాలు లేని వాడై ఉండాలి. సర్వ పాప పరిహారం రక్తపుడు చెప్పారు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాలు. అంటే సర్వ మానవాళి పాపం పోవాలంటే మన కొరకు పాపం లేనివాడు ఈ లోకంలో బలి అవ్వాలి. హల్లెలూయా. 10 వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు? నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. హల్లెలూయా. ఈలో ఏ పాపం లేదు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? హల్లెలూయా. యేసు ప్రభు ఆయన చేతులు రక్తం అవలేదు. ఒక ఆయన చాటు నుంచి బాణం వేశాడంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరిని చంపలేదు. చంపబడిన వారు సైతం ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారు సైతం వారిని బ్రతికించాడు. చంపబడబోచున్నటువంటి వారి మధ్యకు వెళ్ళి వారిని విడిపించాడు. అమ్మా, ఎవరు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను, శిక్షలో నిన్ను విడిపించడానికి నేను వచ్చానని యేసు ప్రభు విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు పాపం లేని వారిగా ఈ లోకంలో తీర్పు పొందాడు. ఆయన నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు పేతురు గారు. నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడివి అని చెప్పాడు నికోదేము. హల్లెలూయా. సద్బోధకుడా అని బోధించాడు ఒక గొప్ప ధనవంతుడైనటువంటి యవనస్తుడు. దేవునికి స్తోత్రం. శిలువ మీద దొంగ, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే. హల్లెలూయా. హల్లెలూయా. లేఖ రాసి పంపించింది పిలాతు భార్య, ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు. దేవునికి స్తోత్రం. ఈయన నీతిమంతుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు. పాపం లేని వాడిగా తీర్పు పొందాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యజ్ఞ పశువుగా మన కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించాలి. అర్పణగా ఆయన అర్పించబడాలి. అందుకు ఆయన ద్వేషింపబడ్డాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత 70 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఎంతమంది? 70 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఈ 70 మంది శిష్యులు ఇద్దరిద్దరిగా పంపించాడు. ఎక్కడికి? సువార్తకి పంపించాడు. అనేక గ్రామాలు, సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త బోధించండి చెప్పి నేను ఆయనకున్నటువంటి అధికారం వారికి ఇచ్చాడు. నేను పరలోకమందున భూమి మీద సర్వాధికారం కలిగిన వాడిని. హల్లెలూయా. పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారాలు ఇవ్వబడి ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జిల్లా నాకు శిష్యులుగా చేయండి. ఆయన వారిని అభిషేకించి పంపించారు. మత్తయి 10వ అధ్యాయం చదివితే కనుక అక్కడ శత్రు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చారు. అవి ఏమి మీ మీద ఎంత మాత్రం హాని అయినను చేయమని ప్రభువు ఆజ్ఞాపించి వాళ్ళు పంపించారు.
గద్దించాడు. మీరు అన్ని జనులు దారిలోకి వెళ్ళొద్దు అని కూడా గద్దించాడు. దేవునికి స్తోత్రం. ఈ 70 మంది శిష్యులు వెళ్ళి యేసు ప్రభు నామమున అద్భుతాలు చేయగలుగుతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే అనేక మంది బాగవుతున్నారు. దెయ్యాలు పట్టిన వారు సైతం విడుదల పొందుతున్నారు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలుగుతున్నారు. కారణం ఎవరి నామాన్ని బట్టి? అది యోహాను సువార్త 14:14లో అక్కడ రాయబడిన నా నామములో మీరు నన్ను ఏమడిగినా చేస్తాను అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అందుకని అపోస్తలుల కార్యం 4:12 ఎవరి వలన రక్షణ లేదు, ఈ నామం వల్లే రక్షణ అని అంటాడు. దేవునికి స్తోత్రం. యేసు నామ స్మరణ చేయాలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక మాట చెప్పరా, దేవుడు ఒకసారి చెప్పారు. అంటే ఈ రాజకీయం గురించి చెప్తే మళ్ళీ పోగదు కదా అని చెప్పి నేను చెప్పట్లే. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ చదివారు? దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రజలు అడగను చదివితే చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నవల కాదు. బైబిల్ చదువుతుంటే బైబిల్లో కొత్త విషయాలు బయటపడతా ఉంటాయి. బైబిల్ అర్థం చేసుకోవడానికి ఒక జీవితం చాలుతున్నాడు మహానుభావుడు. హల్లెలూయా. అది జీవ గ్రంథం. కానీ ఒక వాక్యంలోంచి అనేక కోణాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకంతా తెలుసు అనేవాడు ప్రపంచంలో ఎవడో లేడు. ఇది కానీ దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. మనం పెద్దగా చదవగానే అన్యులు చదువుతున్నారు. నేను స్తోత్రం చెప్పరా. మోడీ గారు చదివాడు తెలుసా మీకు? ఎవరు చదివారు? మోడీ గారు చదివాడు. బైబిల్ గ్రంథంలో ఏమంటే ఆసా గారి పరిపాలన, అలాగనే తన కుమారుడైనటువంటి యెహోషాపాతు పరిపాలన తనకి బాగా ఏది ఆయనకి అర్థమైంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశారంటే, అంటే బయటికి వెళ్ళకూడదని చెప్పి నేను బయట పక్కన పెట్టి చెప్తున్నాను. హల్లెలూయా కదా. మళ్ళీ అసలే గుండె మీద సూర్యకారం వేసినట్టు ఉంటుంది కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దులు కట్టుదిట్టం చేసుకున్నాడు. ఆసా గారైనా యెహోషాపాతు అయినా సరే ముందు మొట్టమొదటిగా తన బలం పొందుకుని సరిహద్దులన్నీ కట్టుదిట్టం చేసుకున్నాడు. ఆ రీతిగానే మన మోడీ గారు కూడా నగ్గిన వెంటనే ముందు బలం తెచ్చుకున్న మొట్టమొదట మిలిటరీ పటాలాన్ని బలపరుచుకున్నాడు. వారికి ఇంక్రిమెంట్లు లేకపోతే వాళ్ళకి జీతాలు పెంచడం ఇవన్నీ చేశాడు. ఎక్కడెక్కడ సరిహద్దులో కొద్దిగా లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా సవరించుకున్నాడు ముందు. హల్లెలూయా. అంటే ఆయన ఫాలో అవుతున్నాడు. మనమే ఫాలో అవ్వం. భక్తుల జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుని దాని ప్రకారం మన కుటుంబాలు సరి చేసుకుంటే యుద్ధాలు లేవు, సమాధాన సంతోషాలు దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడు అని అంటే, నేను మొన్ననే చెప్పాను, ఒక ప్రసంగంలో చెప్పాను. కాబట్టి ప్రియులారా, మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, బైబిల్ చదవట్లేదు. అందుకనే గుద్దులాటలు జరుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి, సమస్యలు కలుగుతున్నాయి, శోధనలు వెంబడిస్తూ ఉన్నాయి. అయితే వాక్యానుసరంగా మన జీవితాలను సరి చేసుకున్నప్పుడే మన జీవితంలో ఆరోగ్యాలు దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. రాజ్యాల గురించి మాట్లాడుతూ అల్పకాలమైనటువంటి వ్యక్తులు ఈ లోకంలో పరిపాలన చేస్తేనే అంత గొప్పగా ఉంటే, భక్తుల జీవిత చరిత్రమైనటువంటి కొన్ని విషయాలు వారు తీసుకుని వారు పరిపాలన చేస్తుంటేనే ఇంత పేరు ప్రఖ్యాతలు కలుగుతుంటే, మన యేసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పరిపాలించే రాజ్యం ఎలా ఉండదు? చెప్పలే. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిపాలన తీసుకుని వారు పరిపాలన చేస్తుంటే ఇంత పేరు ప్రఖ్యాతం దేశంలో, రాష్ట్రంలో, ఏమంటే ప్రపంచంలో పేరు గాలుతూ ఉంటే, మన దేవుడు పరిపాలకుడు. అవునా? రాజులకు రాజు. అందుకునే నికోదేము ఆ రాజ్యంలో ఉండాలనుకున్నాడు. ఒక యవనస్తుడు ఆ రాజ్యంలో ఉండాలనుకున్నాడు. మత ప్రవిష్టత కలిగినటువంటి గొప్ప మతాధికారి నికోదేము దేవుని రాజ్యం చూడాలి, చేరాలి అన్నాడు. సిలుమిత దొంగ ఆ రాజ్యంలో ఉండాలంటాడు. 5 రొట్టెలు 2 చెంచాపలు 5,000 మందికి పనిచేస్తే 12 గంపలు మిగిలితే వీళ్ళు అనుకున్నారు, ఎవరినో మేము రాజుగా చేస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని ఇష్టవచనాలుగా పరిపాలిస్తున్నారు. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు, కష్టాలు, కన్నీరు, బాధలు, శ్రమలు, సమస్యలు ఆయన దగ్గరికి వస్తే స్వస్థపరిచాడు కదా.
స్వస్థపరిచాడు. అలాగే ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలి తీర్చాడు, దాహంతో ఉంటే దాహాన్ని తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద శ్వాసం ఉంచు వారి కడుపులో ఉండి జీవజలం పారునన్నాడు. ఏమండి, రోకలు లేక ఉన్నవారా నా ఎద్దుకు వచ్చి కొనుక్కుని తిండి అంటాడు. దేవునికి స్తోత్రం. మనుషులు రొట్టె వాళ్ళు మాత్రం కాదు, కానీ దేవుడు వాళ్ళందరూ చూశారు అద్భుతాన్ని. యేసుప్రభుని పట్టుకుని అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండాలని కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటాడు, మీరు నన్ను రొట్టెల కోసం వెంబడుతున్నారా బాబు అంట కదా. ఇప్పుడు మాస్టర్ గారు కూడా వెళ్తే దేవునికి స్తోత్రం. ఒకసారి నాకు కూడా ఒక కుర్రోడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సండే స్కూల్ కుర్రోడు ఉన్నాడు. మా చర్చిలో స్వీట్లు అన్నీ మిగిలిపోతే అవన్నీ తీసుకుని వేరే చోట్ల సండే స్కూల్ వరకు వెళ్ళా. అక్కడ పెట్టేసి చూస్తున్న దేవుడు అని చెప్పి నేను వాక్యం చిన్న మాటలు చెప్పి ఆమెనని చెప్పారు, ఈ పట్టుకుని ఎవరు చూడకుండా తినేసిరండి అన్న. ఒకడు మాత్రం అలాగే చూస్తున్నాడు, నా వంక అట్లా వంక. ఏంటనంటే ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చూస్తున్నాడు, ఆయన కండ కప్పాలంటే ఇంకెళ్ళని అడిగి ఎవర్రా అన్న. దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇంత మందిలో ఎంతమందికి వెలిగింది సూప్లైట్? ఒక్కడికి వెలిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను కనపడకుండా తినేస్తాను పట్టిపోయారు అందరూ. వీడు మాత్రం ఆయన కళ్ళు కప్పాలంటే ఏం చేయాలన్నాడు. మన వాళ్ళ కాదు, మీ వాళ్ళ కాదు, ఎవరి వాళ్ళ కాదురా అన్నాం. అప్పుడు అలా అందరిని పిలిచి ఇదిరా వాక్యం చెప్పిన వాక్యం వీడికి ఎక్కింది, నీకు ఎక్కలేదురా బాబు అని చెప్పా. దేవుడికి స్తోత్రం. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకుపోండిరా అన్నాను. ఒకడు మాత్రం అలాగే చూస్తున్నాడు, నా వంక దానంక. ఏంటి అని అంటే నేను మీకు కూడా వస్తానండి అన్నాడు. ఎందుకని? ఇలాంటి సండే స్కూల్ మేము ఆదివారం వస్తే 30 సంఘాలు ఆరాధన చూడాలి. నేను మా అన్నయ్య గారు సురేష్ గారు మొత్తం ముగ్గురు, మా అమ్మగారు నేను తీసుకెళ్ళా, మా అన్నయ్య గారు తీసుకెళ్ళా. మొత్తం మీద 30 సంఘాల ఆరాధన కవర్ చేయాలి. ఆదివారం వచ్చి తెల్లవారుజామున 5 గంటలకి స్టార్ట్ అయినటువంటి మా దినచర్య అర్ధరాత్రి 1 గంట ముగించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా ఒక్కొక్క అరగంట 30 గంట అంతే. మేము వెళ్ళేటప్పుడు 3 ప్రార్థనలు 7 ప్రార్థనలు పాటలు అన్ని చేసిన తర్వాత మేము వెళ్ళి ఆరాధన చేసి వాక్యం చెప్పి ఆమేనని చెప్పి పరిగెత్తేస్తాం. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఇది మా దినచర్య. సరే, ఇప్పుడు ఒక చోట ఇలా చేస్తే ఇది కూడా వెళ్తే ఇంకెన్ని చాక్లెట్లు వస్తాయి అనుకున్నాడు. దేవుని స్తోత్రం. నీకు కూడా వస్తానన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేనికోసం వాడు వెంబడుతున్నాడు? చాక్లెట్ల కోసం. దేవుడికి స్తోత్రం. వీళ్ళారా, యేసు ప్రభు కూడా వెళ్తే ఏమంటే టయానికి ఆహారం, పొదుపు లేదు, రోగం వస్తే తుది స్తోత్రం అని ప్రార్థన చేసేస్తే బాగైపోద్ది. కాబట్టి ఏ కుండ పొయ్యి మీద పెట్టక్కర్లేదు, యేసుతో కూడా ఉంటే చాలు. 4 పాటలు, ఒక ఆరాధన, 2 మాటలు ఇంటే చాలు అని అనుకున్నారు వీళ్ళు. యేసు ప్రభు వాళ్ళ మనసు ఎరిగి మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఆకలి తప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, విలాపములకు రోదన ధ్వనులకును తావులేదచ్చట. హల్లెలూయా. మన బలమైన దేవాతి దేవుని రాజ్యం సమీపించుచున్నది. మా అమ్మగారు కట్టినటువంటి పాట. దేవుడికి స్తోత్రం. సుమారుగా 150 పాటలు ఆమె స్వరం రచన స్వరకల్పన చేసి కట్టినటువంటి పాటలు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వచ్చింది. ఇప్పుడు దేవుని రాజ్యం చాలా అద్భుతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం చూడాలి, చేరాలన్న ఆశ. కొంతమంది భక్తులు పరిపాలించిన రాజ్యంలో 40 సంవత్సరాలు అంట యుద్ధాలు లేవంట. ఎన్ని సంవత్సరాలు? మరి 5 సంవత్సరాలు అవ్వకుండా గుడి చచ్చిపోతున్నారు జనం. అది 2 కేంద్రం పార్టీ పడగొడేద్దాం అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ పార్టీ నిలబడద్దా పడిపోద్దో తెలియదు. కాబట్టి ఆ రకంగా తిరుగుతున్నారు ఈ రోజున రోడ్ల మీద. వీళ్ళరా మనం రాజకీయం గురించి చెప్పలేము. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎలా మారిపోద్దో తెలియదు. మనం చక్కగా సీటు ఈడిదే అని ఆడి మీద మనం అంతా హోప్ పెట్టుకుంటాం. ఆ తర్వాత రాత్రే ఫిక్స్ అయిపోయి పార్టీ మార్చేస్తున్నాడు. ఆ పార్టీ సింబల్ మార్చేస్తున్నాడు అంతే. కాబట్టి ఎవరిని మనం ఆపలేవు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరిని నమ్మలేవు. ఈయన కూడా తిరిగిన తర్వాత తిరుగుడాలను దండం పెట్టేసి ఇంట్లోంచి బయటికి రాలేదు. సరే, మంచిది. మోడీ గారు సరే ఎదురు కట్టుదిట్టం చేసుకున్నాడు. నేను చాలా చాలా జాగ్రత్తగా
పరిశీలన చేస్తాను వారు పరిపాలన బైబిల్ అనుసరించి నడుస్తుందా లేదా. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు అని అంటే శిథిలమైపోయినటువంటి మందిరాలన్నీ కట్టేశాడు. అర్థమైందా? ఎక్కడ మందిరాలు లేవో అక్కడ మందిరాలు కట్టాడా లేదా? ఏ మందిరాలు? అర్థమైందా? ఆశ గారు యెహోషాపాతు చేసిన పనులు అయ్యా. శత్రువులు వచ్చి దేవుని భయపెట్టాలి, పడగొట్టేసి మందిరాలు పడగొట్టేసి అక్కడ మందిరాలు కట్టేసిన వాడు. అర్థమైందా? మళ్ళా ఈయన కూడా ఏం చేశాడు? ఎక్కడైతే దేవుని మందిరాలు ఉన్నాయో అని పర్మిషన్ ఇవ్వకుండా పడగొట్టేశాడు. తర్వాత లేని చోట్ల మందిరాలు కట్టారు, ఉన్న చోట్ల వాటిని బాగా డబ్బు పంపించి కట్టేశాడు. మళ్ళా దేవుని సేవకుడు ఆశ గారైనా యెహోషాపాతు అయినా ఎక్కడ మందిరాలు ఉన్నాయో అక్కడ ఎవరిని తర్ఫీదు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి పెద్దలను బోధించేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని పెద్దలను నియమించాడు. కొంతమందిని హల్లెలూయా నియమించాడు, వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మం అంతటిని వారికి తెలియనట్లుగా ప్రతి గ్రామ స్థాయిగా దేవుని వాక్యం వెళ్ళేటట్లు చేశాడు. అదే పని యాజిటీస్గా ఎవరు చేశాడు? ఈయన చేశాడు. అర్థమైందా? పూజారులకి ఎవరు లేరు కదా, వీడియో తీయకండి, ఎట్లా ఆడితే మనం బయటకు వచ్చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అలాగేమంటుందా నా గొడవ? అది ఆగిపోతున్నా అరుగంట. నేను స్తోత్రం. సరే, ఇప్పుడు ఏమైంది అంటే నేను గట్టిగా బయట చెప్పాలండి. ఇప్పుడు రామమందిరం కట్టి తర్వాత పూజారిని ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెట్టారు, పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథంలో వాళ్ళు మన బైబిల్లో ఉన్న వాళ్ళేమో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాటిని వివరించారు. వీళ్ళేమో ఏది మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మీ స్తోత్రం ఉన్న మాట అంటే ఊరికి దూరం అయిపోతుంది. నేనేం చెప్పట్లే మోడీ మంచోడు అని చెప్తున్నా, ఎందుకంటే బైబిల్ అన్నా పాటించాడు అని. కానీ ఒక్కటే దేవుణ్ణి మార్చేశాడు. అర్థమైందా? యాజ్ తీసి బైబిల్ తిప్పేశాడు, దేవుణ్ణి మార్చాడు అంతే. ఇదే నెక్స్ట్ ఏం చేశాడు అంటే ఆయన ఫాలో అవుతున్నాడని చెప్తున్నాను మీకు. హల్లెలూయా. చిరంజీవి వస్తే చిరంజీవి స్టైలు ప్యాంట్లు అన్నీ మార్చేస్తారు వీళ్ళు, అవునా? అలా రోల్ మోడల్గా తీసుకున్నాడు పాపం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు అని అంటే వాళ్ళందరినీ కూడా దేవుని వైపు నడిపించాడు. వాళ్ళందరూ ధర్మశాస్త్ర గ్రంథం బట్టి ధర్మం ఏదైతే ఉందో ఏది పరిశుద్ధతో అదంతా కూడా వాళ్ళకి నేర్పించారు. వీళ్ళు వాళ్ళందరూ మోకాళ్ళ మీద పడి దేవా బుద్ధి కడితే మేము లోకానుసారంగా నడిచాం, పాపం అయిపోయాం, నీకు దూరంగా క్రూరులుగా బ్రతికాం, కాబట్టి మా పాపాన్ని క్షమించు, మేము క్రూరత్వం కలిగిన వారికి మేము ఉండవు, ఇక మీద పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మేము నడుచుకుంటామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు కాచి దేవుడికి ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరి హృదయం దేవుని వైపు తిప్పారు. దేవుడు అంటే భయం ఏంటో ప్రజలకు నేర్పించారు దైవ సేవకులు. అర్థమైందా? కాబట్టి క్రూరులుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మికమైన చింతనలోకి వచ్చేసారు వీళ్ళు. చూసారా టార్గెట్? వాళ్ళ టార్గెట్ ఏమని పెట్టుకున్నాడు? యెహోషాపాతు వీళ్ళందరినీ దేవుని వైపు తిప్పాలి. ఆశ గారు కూడా వీరందరి మనస్సు దేవుని వైపు తిప్పాలనే ఆలోచనతో పెట్టుకున్నాడు. వాళ్ళ పని సక్సెస్ అయింది. దేవునికి స్తోత్రం. తేడా కొంటే వాళ్ళకి దెబ్బలు తగిలేస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళకి ఇజ్రాయేల్ అనేటప్పటికి తేడా పుట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇరుగు పొరుగు దేశాలందరూ కూడా భయపడిపోతున్నారు. అమ్మో వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, వాళ్ళు చాలా బలమైనటువంటి వ్యక్తులు అనేటువంటి పేరు వాళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు మన దేశం గురించి ఏమనుకున్నారో ఇరుగు పొరుగు దేశాలు బలమైన దేశం కదా వచ్చేసింది కదా, పేరు రప్పించారా? రప్పించేసింది. దేవుని స్తోత్రం. అలాగే ఆ రోజు కూడా వచ్చింది. ఇరుగు పొరుగు దేశాలు మన దేశం అనేటప్పటికి భయం రావాలి అన్న ద్వారంలో వాళ్ళు నడుచుకున్నారు. సరే మంచిది. ఇప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు పారిశ్రామికంగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఐశ్వర్యవంతులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ యెహోషాపాతుకి సపోర్ట్ చేయాలని చెప్పి కానుకలు అర్పించారు. ఎవరికి? యెహోషాపాతు రాజ్యం బలపరచబడాలి అని కానుకలు ఎవరికి పంపించారు? యెహోషాపాతుకి. అర్థమైందా?
బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి. ఎవరి మాట నచ్చేస్తాడా? ఆపోజిట్ పార్టీలో ఉన్నవాడికి ఎన్ని కోట్లు ఆడక ఎండబడి తిరుగుతున్నాడు. మా అయితే ఎన్ని కోట్లు వేసి పెడతావు? 10 కోట్లు అండి. 10 కోట్లు లేరా? 5 కోట్లు ఇస్తాను వచ్చాయి. అలాగా ప్రతిపక్షమే లేకుండా ఏం చేస్తారు? ఇప్పుడు బిస్కెట్ వేసి వెనకాల మీడియాలో ఎవరైనా మాట్లాడారా? వాడి మీడియా మీదకి దాడులు జరుగుతున్నాయి. ఒకవేళ నాకులాగా ఎవరైనా రోడ్డు మీద ఇలాగలాగని మాట్లాడా, రేపొద్దున ఆయనకి సిబిఐ ఇవన్నీ అన్నీ వచ్చారు. నేనేం చేయను, అన్నీ తెలిసిన ఏమన్నట్టు తిరగాలంటే పిల్లరా. కాబట్టి రానున్న కాలంలో ప్రజల యొక్క ఓటు బలమైంది కదా, అది ఎలా మారుద్దా అనేది మనకి సైలెంట్గా ఉన్నారు ప్రజలు. నేను స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా దాడి జరిగితే ఇంటర్నెట్ కట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోండి అంతే. ఏం జరిగిందో ప్రపంచానికి ఎవడు వీడియో తెస్తే వాడిని తీసుకెళ్ళి లోపల ఈ రీతిగా జరుగుతుంది. సరే, ఎందుకంటే అప్పుడు ఏముంది అకౌంట్లో డబ్బులు కొనేస్తాం, సంస్థల్ని, పార్టీల్ని, వ్యక్తుల్ని డబ్బులు ఉన్నాయి. యెహోషాపాతుకి చాలా కానుకలు వచ్చేస్తున్నాయి. ఆయన సొంతానికి వాళ్ళే రాజ్యం డెవలప్మెంట్ కోసం, రాజ్యం బలపరచబడడం కోసం, కాబట్టి సైనికులు ఇంకా బలం పొందుకోవడం కోసం వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చాడు యెహోషాపాతు. దేవుడి స్తోత్రం. ఒకరి దగ్గర 3 లక్షల మంది, ఒకరి దగ్గర 2,80,000 మంది, ఒకరి దగ్గర 2 లక్షల మంది, మరొక వ్యక్తి దగ్గర 2 లక్షల మంది, ఒకరి దగ్గర 1,80,000 మందిని తర్ఫీదు ఇవ్వడానికి, సైనికులుగా తర్ఫీదు ఇవ్వడానికి వాళ్ళకి డొనేట్ చేస్తున్నాడు యెహోషాపాతు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సైనికుల్ని ఏర్పాటు చేశాడు యెహోషాపాతు. వాళ్ళు సరిహద్దులు కాపలా చేయడానికి, కాపాడడానికి, ఇరుగు పొరుగు దేశాల మీద యుద్ధం వస్తే కనుక ఆ యుద్ధంలో మన దేశ పక్షంగా వాళ్ళతో పోరాడాలి. కాబట్టి కొంతమందిని తీసుకుని వాళ్ళకి ఆహారాలు, చూడండి మనకులాగా పప్పు, చారు, బెండకాయ, బీరకాయ, ఆనపకాయ ఎట్టి తింటే పెడతారమ్మా. ఎవరైనా మిలిటరీ వాళ్ళకి ఏం పెట్టాలా చెప్పండి. కోళ్ళు మేకలు గొర్రెలు అన్నీ వెళ్ళిపోవాలి. ఎన్ని మేకలు వేసేసి ఉంటాడో ఒక వ్యక్తిని చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి? ఎన్ని కోళ్ళు వెళ్ళిపోయినాయో, ఎన్ని మేకలు తినేసాడు అని అనుకుంటాం. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారంటే తినడం, ఎక్సర్సైజ్ చేయడం, తినడం, దాన్ని కనకొట్టుకోవడం. దేవుని స్తోత్రం. పిల్లరా, దేవుని స్తోత్రం. ఒకసారి నేను మాట చెప్తాను. అంతకుముందు కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది, కోళ్ళ ద్వారానే కరోనా వచ్చింది అన్నారు. మొత్తం మీద ఏం చేశారంటే కోలపాలలో ఉన్న వాళ్ళంతా ధర పెట్టేసి వాటిని ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి వదిలేశారు. ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. అట్లా మా సైడ్ గోదావరి ఒడ్డున, అటు నరసాపురం, ఏది ఆ బీచ్ దగ్గర వదిలేశారు పాపం కోళ్ళని. ఈ పక్షులు కూడా వదిలేశారండి. అవి కూడా జనావాసానికి వచ్చినప్పుడు తలుపులు చేసుకునేవారు అక్కడ ఉన్నవాళ్ళు. మొత్తం మీద ఇలా జరిగింది కదా. మళ్ళీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది ఓవరాల్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, మాంసాలు బాగా తినండి అని. దేవుడికి స్తోత్రం. ఇక కోళ్ళ కోసం పరిగెట్టారు బాబు. కోళ్ళ రేట్ ఏమో చాలా ఎక్కువైపోయింది. కోళ్ళు దొరికితే ఒట్టు, దొరికినట్టు ఎక్కడ పడితే అక్కడ మొత్తం లాగేశారు అంతే. సూపర్గా తినేశారండి. ఇంకా తింటాం, పడుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ తినడం, మొత్తం మీద ఎలాగైతే ఎక్కించేశారు. కరోనా అయిపోయిన తర్వాత ఇంక ఎలా తయారు చెప్పరా? ఎవరు వచ్చారు? ఇలా రండి, ఇలా రండి అంటే ఏమైపోయింది చెప్పాలా? అన్ని పెరిగిపోయింది. మొన్న మధ్యన పాపం నడుస్తున్నారు. ఏది తెల్లారి గంటలు 4 గంటలు లేచి నడుతున్నారు. అంత పాపం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. పిల్లరా, కాబట్టి తినవేందుకు, దాన్ని చెరగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు సైనికులు కూడా తినడం, చెరగొట్టుకోవడం. వాళ్ళు రోజు ఇదే పని వాళ్ళకి. ఏది తినడం, ఎక్సర్సైజులు చేయడం. వీళ్ళకి కావాల్సిన ఇవన్నీ కూడా సమకూరుతున్నాడు రాజుగారు.
మరి ఈయన ఏం చేస్తున్నాడు? నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ కదా. ఇది మన దేశాన్ని, ఈ ముగ్గురు కూడా మన దేశాన్ని సంరక్షిస్తున్నారు. మంచిదే, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాలి. దాన్ని కూడా పక్కన బట్టి గాలి వదిలేసి ఇంకొక జనాంగాన్ని పెట్టి పోషిస్తున్నారు. వాళ్ళెవరు? వాళ్ళ అవసరమా? వాళ్ళు ఎందుకు? ఆయన చేశాడుగా. ఒక దగ్గర 3,80,000 మందిని, ఒక దగ్గర 2 లక్షల మందిని, ఒక దగ్గర 2,80,000 మందిని, ఒక దగ్గర 1,80,000 మందిని, ఒక దగ్గర 2 లక్షల మందిని చదువుకుంటే తెలుసు దాంట్లో. హల్లెలూయా. ఈయన కూడా ఇలాంటి బలగాన్ని పెట్టుకున్నాడు. సరే, వాళ్ళు కూడా డొనేషన్స్ పంపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది, అయిపోయింది. అసలు విషయం వచ్చింది. ఇలాగా జరుగుతూ ఉంది. సరే, బాగానే ఉంది. నెక్స్ట్ తర్వాత అదే అకౌంట్లోకి వచ్చేసింది కదా. మొన్న కోర్టు ఏం చెప్పింది? ఎవరైనా మొట్టకేసిందా లేదా? కంపెనీకి ఏమో నష్టాలు చూపిస్తున్నారు. వాళ్ళు లెక్కలు రాస్తారు కదా. దీనికి కరెంటు బిల్లుకి 10,000 రూపాయలు ఒక ప్యానల్ లైట్కి. నెలకెంత అవుతుందమ్మా? ప్యానల్ లైట్కి నెలకెంత అవుతుంది బిల్లు? చెప్పాలి. 10,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాను. ఓకే, చూపించారు కదా లెక్కల్లో. ఇక్కడ నష్టాల్లో ఉండి కూడా కంపెనీ నష్టాల్లో చూపించి పేపర్ల మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి పంపిస్తున్నారు డబ్బు? ఎవరికో వ్యక్తి సంస్థకి పంపించారు. పంపించేటప్పటికి వీళ్ళ పేరు బయట పెట్టద్దన్నారు. మన కోర్టు ఏం చెప్పింది? పేరు బయట మెన్షన్ చేయండి. వాళ్ళ కంపెనీలేమో నష్టాలు చూపిస్తూ, అంటే మీరు ఏదో రకంగా వాళ్ళ కంపెనీలకి మేలు సమకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు డొనేషన్స్ చేస్తున్నారు. వీళ్ళని గమనించారు. అలా చేస్తే మనం డొనేషన్ వస్తాయనుకున్నారు, చేశారు. బైబిల్లో ఎలాగైతే నడిచారో అలా నడిచారు. బాగానే ఉంది. మొత్తం మీద ఏం జరిగింది అంటే, మొత్తం మీద పేరు వచ్చింది, దేశం వాళ్ళదే అయిపోయింది. ఆ కాలంలో అయితే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విని వాళ్ళు మారుమనసు పొంది క్రూరులుగా ఉన్న వాళ్ళు సాధువులుగా మారిపోయారు. కాబట్టి రాజుగారికి సహకరించారు. కాబట్టి అందరూ కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళతో ప్రేమానురాగాలతో కలిసి వాళ్ళు ఉన్నారు కాబట్టి తెగల వాళ్ళతో 40 సంవత్సరాలు క్షేమంగా ఉందంట దేశం. 35 సంవత్సరాలు, తర్వాత కూడా తర్వాత 40 సంవత్సరాలు ఎలాగైతే 40 సంవత్సరాలు యుద్ధాలు లేవు. ఏ శత్రువు వాళ్ళ దేశం మీదకి యుద్ధానికి రాలేదు. గమనించాలి. దేవునికి స్తోత్రం. అలా జరుగుద్దని అనుకుంటున్నారు. కానీ ఈ రాజ్యం మనం చూస్తే కనుక ఒకవేళ పొరపాటున మళ్ళా నగితే కనుక దేశం అంతా నగిలిపోయేటువంటి స్థితి. కాబట్టి మనం ప్రార్థన చేయడం మన బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మార్చారు. వారి విధి విధానాలు సరిగ్గా లేవు. బైబిల్ ప్రకారంగా అయితే దేశం క్షేమంగా ఉంటుంది. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసం చెప్పుకున్నాం మనం ఇది? ఇంకొక ఆయన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, మంచిది. తర్వాత జగన్ గారు వచ్చారు. ఆయన ఏమైనా పరిపాలన చేశారు? బైబిల్లో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు తీసుకున్నారు. నా ఆయన విశ్వాసం ఉంచువాని కడుపులో ఉండి జీవజలాలు పాడును ప్రాజెక్ట్ అర్థమైందా? మంచి సమయంలో ఉపమానం ఓటుకోల వాణి ఇంటి దగ్గర చేర్చాను. అది 108 ఆరోగ్యశ్రీ. దేవుని స్తోత్రం. నేను కూడా రాసుకున్నాను ఒక పేపర్ మీద. ఆ పేపర్ ఆడొట్టు పడి ఆ పథకాలన్నీ రాసుకుని పక్కన వాక్యం రాశాను. చాలా అద్భుతంగా అన్నీ రాసుకుని పక్కన వాక్యం రాశా. ఎవడు అట్టుపడి పేపర్ అట్టుపోయాడు. నేను వాక్యం చెప్పడానికి లేకపోతే పేపర్ లేదు. దేవుడికి స్తోత్రం. ఇలాగ నాలుగు పాస్టర్ గారు వాక్యం రాసుకుని బైబిల్ ఎత్తి చీపులు ఎత్తి వాక్యం అదే చెప్పాను కదా ఒకసారి. చాలా దూరం నుంచి రావాలంట. ఈలోపు అందరూ సంకోచపడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా సేవకుడిని పంపించు అంటే మొత్తం మీద వచ్చేసాడు సేవకుడు. అప్పుడు తీసుకెళ్లారు. టీ తాగిద్దరు కానీ పాస్టర్ గారు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్తున్నారు. నాకు కూడా అలాగే అప్పుడు తీసుకెళ్ళి టీ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. శుభ్రంగా తాగి బిస్కట్లు తీరి అప్పుడు వచ్చారు లోపలికి. దేవునికి స్తోత్రం. ప్రేమ మరి ఇవ్వాలి కదా అని పాపం వీళ్ళు చూపించే ప్రేమ అద్భుతమైంది. అసలు ఈయన వదలరు, ఆవిడ వదలరు, పైన ఆవిడ వదలరు. దేవునికి స్తోత్రం. ప్రేమతోనే చెప్పేస్తారని కొన్ని రోజులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. వీళ్ళరా ఏనండి ఏమైంది అని అంటే మొత్తం మీద టీ తాగాడు. ఈ లోపు అక్కడ పిల్లలు ఉన్నారంట. ఈ బైబిల్లో పేపర్ రాసి చీపులు పెట్టుకుని ఈరోజు వాక్యం చెప్పాలి అని వచ్చాడు పాపం.
దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ వాకింగ్ చెప్తారు పాస్టర్ గారు. మొత్తం మీద టీ తాగే లోపు చిన్న పిల్లోడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఆడు అడిగి ఇటు తిరిగి బైబిల్లో ఉన్న చీపురుపులు కనపడింది దానికి, లాగేసాడు. ఆ చీపురుపులతో పాటు కాగితం, రాసుకున్న కాగితం బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్ గారు చూడలే, ఉప్పు మాట టీ తాగాడు, అయిపోయింది. మరి వెళ్దామా స్టేజ్ మీద కన్నా మొత్తం మీద పిలిచారు. అలా పాస్టర్ గారు స్టేజ్ మీదకి వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ మనం అసాధారణంగా ఆహ్వానిద్దాం అన్నది వచ్చేసారు. బాబు వచ్చేసి బైబిల్ పక్కన ఎలా పెట్టి, వీళ్ళారా దేవునికి మహిమ కలుగును గాక, ఇప్పటి వరకు మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పి బైబిల్ చెక్ చేస్తున్నాడు. ఇది పొలంటాడు కదా, బైబిల్లో పొల దొరుకుతున్నాడు. పొల దొరకట్లే, పొల దొరకట్ల, పొల దగ్గర ఉన్న పేపర్ కనపడదు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చదివించాలిగా, అందరూ అలాగే చూస్తున్నాడు. ఏం చెప్తాడా మొత్తం మీద ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తీయండి అని చెప్పి 7వ వచనం ఏదో ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ వాక్యం చదువుతున్నాను. ఎవరో కూర్చున్నా పాపం ఒక ఆయన చదువుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను చదువుతున్నాడు. ఈ లోపు ఆయన చదువుతున్నాడు, ఈయన బైబిల్ అటు తిప్పేస్తున్నాడు. అలా చదవండి అంటాడు. ఆయన చదువుతున్నాడు, అలా తిప్పేస్తున్నాడు. బైబిల్ అలా చదవండి అంటాడు, మళ్ళీ తిప్పేస్తున్నాడు. ఉద్యోగం ఎక్కువైపోయింది. ఎవరికి? నాలాంటి పాస్టర్ గారు ఉద్యోగం ఎక్కువైపోయి ఎగిరి కొట్టేసి చదివేవాడి మీద దూకేసాడు. సారీ సారీ అంటాడు ఈ పాస్టర్ గారు. ఆయన అంటాడు, సారీ ఊరుకోండి పాస్టర్ గారు, మీ దాన్ని సారీ చెప్పడం ఏంటి, నేనే మీకు సారీ చెప్పాలన్నాడు. ఎందుకనంటే మీరు స్టేజ్ ఎక్కిరిగా నుండి ఇదిగో త్వరగా వస్తున్నారు, ఇదిగో త్వరగా వస్తున్నానంటే ఎవరో వస్తున్నారు కదా నేను అనుకున్నాను. నేను ఎక్కి దూకుతారని నేను అనుకున్నానా? అనుకుంటే నేనే తప్పుతున్నా అన్నాడు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఏమి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు నాయనా అని చెప్పి అక్కడ మీద వచ్చింది. అందుకునే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అసలు విషయానికి వచ్చాను. ఇప్పుడు ఈ నేను రాసుకున్న పేపర్ డిఫరెంట్ చెప్పాను కదా, దాని గురించి మేము చెప్పాను. దేవుని స్తోత్రం. సరే సమయం అయిపోతుంది కదా, ఏంటండి ఇప్పుడు ఆయన పరిపాలన చేశాడు, సరే అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ అబ్బాయి గారు. దేవుని స్తోత్రం. ఆయన కూడా ఏం పెట్టాడు, హల్లెలూయా. మోషే గారు అంటాడు కదా, అది ఇప్పుడు ఆయన మాంగారని చెప్తాడు. మోషే మాంగారి ఏమనేవాడు, బాబా ఇన్ని లక్షల మందికి నువ్వు ఒక్కడే పరిపాలన చేయాలంటే నీ వల్ల కాదు, ఇన్ఛార్జీలు పెట్టు అన్నాడు. 50 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టు, అప్పుడు పెద్దది ఏదైనా ఉంటే అది నీ దగ్గరికి తీసుకొస్తారు, చిన్న అయితే వాళ్ళే పరిష్కరించేస్తారని చెప్పాడు. ఆ రీతిగానే ఏం పెట్టేటప్పుడు వాళ్ళని సిస్టమ్ పెట్టాడు. దేవుని స్తోత్రం. అందరూ బైబిల్ కాపీ కొట్టి వాళ్ళు గొప్పలు ఏమన్నారండి. నేను స్తోత్రం చెప్పలే, చిన్నప్పటి నుంచి భూమి పుట్టింది కానీ మనం బైబిల్ ముందైతుంది స్తోత్రం హల్లెలూయా అంటున్నాం. దాంట్లో విషయాలు మనం అలవర్చుకోకుండా మనం బతికేస్తున్నాం. మన పక్క వాళ్ళు మాత్రం అవి అలవర్చుకుని గొప్ప వాళ్ళు అయిపోతారు. ప్రపంచ సభలుగా హల్లెలూయా. అందుకనే బైబిల్ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మన జీవితాలు బాగుపడతాయని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే మంచిది. అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు పాయింట్ 70 మంది శిష్యులు ఏర్పాటు చేసింది. వీళ్ళందరూ మన పాయింట్కి వచ్చేది. వీళ్ళందరూ వెళ్ళి బోధిస్తున్నారు. ఈ నామాన్న దెయ్యాలు వెలగొడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాట చెప్పాలి మీకు, ఈ విషయం గురించి మనం అక్కడ పోయిపోయాం. ఏమంటే రహబని వేసిను కాపాడడం కోసం ఏం కట్టమన్నారు? ఇంటికి ఎర్రని దారం. అందరి మీద ఏం కనపడదు ఇప్పుడు చూసారా? రైట్, అది ఫాలో అయిపోతుంది. కాకపోతే మరి ఏం చేద్దాం? ప్రతి ఇంటి మీద రక్త ముద్ర వేయాలి. గోషేన్ దేశంలో ఇస్రాయేలు గృహాల మీద వధింపబడినటువంటి రక్తపు ముద్ర వారి ద్వారబంధాల మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో ఉంటే వాడికి రక్షణ, ఇంటి బయట ఉంటే వాడికి వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. సంహార దూత ఆ ప్రాంతంలో తిరుగుద్ది కాబట్టి ఎవడు బయట తిరుగుతాడో వాడు ప్రాణానికి వాడే ఉత్తరవాదం. పిల్లలు గమనించాలి. అందుకనే ప్రతి ఇంటి మీద ముద్ర ఉండాలి. ఏముద్ర? ఎవరైనా అందరి మీద మీరు ఇక్కడ ఇక్కడ కనపడు, మా ఆంధ్ర మీకు కనపడతారు. తెలుసు చెప్పలే ఏ వేశారు మొత్తంలో చెప్పలేను కదా.
తెలుసు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ తర్వాత ప్రతి బైబిల్ గ్రంథంలో మనం చదువుకునే ప్రతి నోట ఆయన నామస్మరణ చెయ్యాలి అని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఏ నామస్మరణ చేయాలి? ఏ నామస్మరణ స్మరణ చేయాలి? ప్రతి నోట నుంచి ఏ నామస్మరణ చేయాలని ఉంది బైబిల్లో? దేవుని నామాన్ని ఉచ్చరించాలి అని అంటాడు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించేవాడు శాపగ్రస్తుడు. బైబిల్లో రాస్తుంది. ఆయన నామాన్ని హృదయపూర్వకంగా మనం సేవించినట్లయితే రక్షణ, ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతానుని సైన్యము వణుకుచున్నది, వ్యాధుల ఫలము నిర్మూలమైనది, జయం పొందేది నామం నమ్మినప్పుడే. మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాం. నజరుడైన యేసు నామంలో లేచినాడు అనగానే వాడు దిక్కున లేచి గంతులు వేసుకుంటూ దేవాలయానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన నామంలో అంత శక్తి ప్రభావం ఉంది. దేవునికి స్తోత్రం. ఏ నామస్మరణ చేస్తున్నావు? యేసు నామస్మరణ చేయాలి. ప్రతి నోట యేసు నామస్మరణ. అబే మేము చెప్పిన నామాన్ని మీరు పలకండి, లేకపోతే మీ మామూలు ఉందంటున్నారు. వీళ్ళు గమనించండి. యేసు నామస్మరణ మన నోట వినపడాలి. దేవుని స్తోత్రం. సరే, ఇది కూడా వినపడాలి. ఇప్పుడు ఆయన నామాన్ని దెయ్యాలు ఎవరు కొడుతున్నారండి? వీళ్ళు ఆనందపడుతూ వచ్చారు. సరే, మంచిది. తర్వాత యేసు ప్రభు నా శరీరం తిన్న రక్తం త్రాగు వాడిలో నేను ఉంటానని చెప్పిన మాట విని ఈ శరీరం ఎలా తిన్నవాడు అని చెప్పి వాళ్ళకి అర్థం కాక శరీరం మనసు కలిగిన వారు కాబట్టి 70 మంది వదిలేశారు. ఎంతమంది ఉన్నారు చెప్పాలి? అక్కడ వడగడేశారు. 12 మంది మిగిలారు. మొదట ఎన్నుకున్న ఎంతమందిని? 12 మందిని. తర్వాత ఎన్నుకున్న వారు ఎంతమంది? 70 మంది. 70 మందిలో అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? ఆ 70 మంది చూసుకుని ఇంతమంది సైనికులు ఉన్నారని ఆనందపడ్డాడు యేసు ప్రభు. ఆ 70 మంది కూడా ఏం చేశారు? నీకు నమస్కారం అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకెవరు మిగిలారు? ఆ 12 మందే మిగిలారు. చాలు, నాకు 12 మంది శిష్యులు ఉన్నారు అని ఆనందపడ్డాడండి. ఆనందపడిన తర్వాత ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేయాలి అని చెప్పి చెమట రక్తమనే కారణం దాన్ని విజ్ఞాపన చేస్తుంది. ఏంటి స్తోత్రం. ఈలోపు అదే ఆ రాత్రి జరిగింది కదా భోజనం పంక్తి. రొట్టె విడిచినప్పుడు పస్కా టైంలో అయిపోయింది. మీకు మాట టైం కూడా అయిపోయింది. అప్పుడు అంటాడు, నన్ను అప్పగించువాడు చెయ్యి నాతో కూడా ఈ బల మీద ఉన్నది. ఆ టైంలో సాతాను ఎవరిలో ప్రవేశించిందంట? ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిన యేసు ప్రభు చెప్పాడు. ఒక్కొక్కరు నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభు అన్నారు. అవునా? హల్లెలూయా. దేవుడు చెప్పలేదా? ఇప్పుడు వాక్యం చెప్తున్నావు అనుకోండి, నువ్వు పాపం చేసావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒప్పుకో అని చెప్పావు అనుకోండి, నేను ఏడిచి ఏమన్నా ఒప్పుకుంటే నేను పాపం చేసినా నా వంద చదువుతానని చెప్పి నేను కనీసం ఒప్పుకోరు. దొరుకుతుందా? లేకపోతుందా? ఒకవేళ మాట వల్ల, చుట్టూ వల్ల, ప్రవర్తన వల్ల, ఆలోచన వల్ల నీకు వ్యతిరేకమైనది ఏదైనా చేసి ఉండొచ్చేమో, ప్రభు క్షమించు అని కన్నీళ్ళు కాచి దేవుడి దగ్గర ఒప్పుకోవాలిగా. అది స్తోత్రం. నేను నీకు మాత్రం అన్నట్టుగా ఉంటారు చాలా మంది. వీళ్ళరా మనం ప్రతి దినం ఏం చేయాలి? దేవుని దగ్గర క్షమాపణ దేవుని అడగాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది అన్నారు. నేనా 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 అని ఒప్పుకుంటున్నారు. ఈలోపు ఇస్కరియోతు డ్యూటీ వచ్చింది. నేనా ప్రభు అన్నాడు. ఇవ్వనట్లే అన్న. అప్పుడైనా కనసక్కడలేదు దీనికి బుద్ధిగడ్డ తిండి నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించు అని చెప్పి. ఎవడు బుద్ధి ఎలా ఉండదో యేసు ప్రభుకి తెలుసు. వాడికి వ్యాపారం మీద, డబ్బు మీద ఆశ, వాడికి ధ్యాస. యూదా, ఇస్కరియోతు యూదా, వాడు డబ్బు మీదే వాడు మనస్సు. దేవునికి స్తోత్రం. అందుకని సంచి ఎవరికి ఇచ్చాడు? యూదా ఈ చేతిలో పట్టుకో అన్నాడు. ఎన్నిసార్లు లెక్క లేకుండా దాంట్లో చేపెట్టి తీసుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైనా అడిగాడా? లోకువాయనా యేసయ్య ప్రేమ నీకు, లోకువాయనా యేసయ్య దీర్ఘ శాంతము, గతకాలమందే యేసు రాక జరిగి ఉంటే నీ స్థితి ఏమౌను, ఆస్తే మౌను, సంఘమే మౌను, ఆస్తే మౌను, సంఘమే మౌను. యోచించినావా ఎప్పుడైనా? లోకువాయనా యేసయ్య ప్రేమ నీకు, లోకువాయనా యేసయ్య
యేసయ్య దీర్ఘ శాంతము. తాతల ముత్తాతల పురాతన క్రైస్తవుడవు, పదవి కొరికే పదిలం నీ విశ్వాసం. చూపు నీకు లేకుండా వేరొక అంధునికి దారి చూపుచున్నావా? ఎంతకాలమో బిలాము బోధలు, ఇంకెంత కాలమో స్వలామ సూక్తులు. నీ బోధను నీ బ్రతుకును యేసయ్య చూచును. నీవు తేలిపోదువేమో తరచి తరచి చూచుకో. హల్లెలూయా. నేను ఈ పాట పాడుతూ ఉంటాను పాస్టర్స్ మీటింగ్ లో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. పాస్టర్లే కన్నీళ్ళు కాల్చి గుండెలు బాదుకుని పాడమని చెప్పి పాడించుకుని మళ్ళీ వాళ్ళు కన్నీళ్ళు కాల్చి ఎడుతున్నారు. ఒకవేళ మా చూపు వల్ల, మా ప్రవర్తన వల్ల, మా ఆలోచన వల్ల తప్పైపోయిందేమో ప్రభావం క్షమించమని గుండెలు బాదుకుని ఎడుతుందని చూశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. ఇప్పుడు ఏమని పాడుకున్నాం మనం? ఏమని పాడుకున్నాం? లోపు ఆయన యేసయ్య ప్రేమ దీర్ఘ శాంతం. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవన్నట్టే అని అన్నాడు. కన్నీళ్ళు కాల్చి దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి కదా, వేడుకోలే. దేవునికి స్తోత్రం. సరే, ఎక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంది, ముక్కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉండాలి? గ్రూపులో ఉండాలి, సంఘంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మంత్రం జరిగేటప్పుడు మంత్రంలో ఉండాలి, ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. సహవాసంలో ఉండాలి, సంఘారాధనలో ఉండాలి, అలాగే బలలో ఉండాలి. వీడు ఎక్కడ ఉన్నాడు? ముక్క పట్టుకుని వెళ్ళిపోయాడంటే దేవునికి స్తోత్రం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది అని భక్తులు పాడుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీడు బయటికి వెళ్ళిపోయాడు. యాజకులతో ప్రధాన యాజకులతో ఏమండి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని యేసు ప్రభువుని అప్పగిస్తే నాకు ఏమిస్తాడు అన్నాడు. 30 వెండి నాణాలకి బేరం గెలుచుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే నా వెనకాల రండి, నేను ఎవరిని ముద్దు పెడితే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోన్నాను. హల్లెలూయా. ఇంటిమేషన్ ఇచ్చాడు. వాళ్ళ వెనకాల వేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు వెనకాల వస్తాయండి దూతలు. దేవునికి స్తోత్రం చెప్పలే. ఒక్కొక్కరు వెనకాల దూతలు వస్తాయి. ఎవరికే తెలియదు వాళ్ళ వెనకాల దూతలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. దూతలు వదిలిపోవాలంటే మీరు మోకాల మీద పడాలా. దేవునికి స్తోత్రం చెప్పలే. అసలు నిన్ను నాశనం చేసింది ఆ దూతలు. ఆ దూతలు పోవాలంటే నువ్వు మోకాల మీద పడి కన్నీళ్ళు కాచి, నేను పాపిని ప్రభువా, మాట వల్ల, చూపు వల్ల, ప్రవర్తన వల్ల, ఆలోచన వల్ల నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశాను, నీకు ఎప్పుడు అలా ఉండాలి ప్రభు అని దేవుడి దగ్గర క్షమాపణ వేడుకుంటే దూతలు కనపడరు. దేవుని స్తోత్రం చెప్పలే. ఏమన్నట్టు ఆరాధన చేశాను, శుద్ధి స్తోత్రం హల్లెలూయా అని. ఒక ఆవిడ మా సంఘంలో పలులేని ఆవిడ ప్రార్థన చేస్తుంది. శుద్ధి స్తోత్రం అయినా నీకు అంటుంది. ఏంటది? శుద్ధి స్తోత్రం అయినా నీకు అంటుంది. అంటే ఆవిడ కొత్త ఆవిడ, ఒకవేళ ఆవిడకి తెలియదు ఏమంటుంది. శుద్ధి స్తోత్రం. వీళ్ళ దేవుడికి స్తోత్రం. ఒకసారి కూడా శుద్ధి స్తోత్రం కూడా చెప్పాడు. అలా చెప్పడానికి సమయం లేదు, అయిపోయింది నాకు. దేవుని స్తోత్రం. కాసేపు లేని బస్ ఎక్కాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళని నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోవాలా. దేవుని స్తోత్రం. మన సరే మంచిది. అసలు విషయానికి వచ్చాడు. ఇప్పుడు మొత్తం మీద ఏది తీసుకుని వచ్చాడు. మీరు ఇక్కడ ఉన్నారు చీకట్లో వెళ్ళిపోయాడు. వాళ్ళ కూడా ఒక అన్యుడు పిలిచే పిలిపి ఎలా ఉంటుంది? ఒక దేవుని నమ్మిన వ్యక్తి పిలిచే పిలిపి ఎలా ఉంటుంది? నన్ను ఎలా పిలుపుతారు మీరు? పిలుపు గారిని ఎలా పిలుపుతారు? పిలుపు పాస్టర్ గారండి, అయ్యగారండి, లేకపోతే రెవరెండ్ గారండి, లేకపోతే బిషప్ గారండి అది మనం బిరుదులిచ్చి మరి అని మన గౌరవాన్ని బట్టి అలా బిరుదులిచ్చి పూజనీయులు అని చెప్పి మనం పిలుస్తాం. అదే అన్యుడు వస్తే ఏమంటాడు? ఒక మతాన్ని బోధించే బాధ కూడా అంటే అన్యుడు పిలుపు అయింది ఇస్కరియోతు లేకపోతే విశ్వాసి పిలుప. మన పిలుపు కూడా ఎలా ఉంటుందో దేవుడు తెలుసు. చెప్పండి. ఒక గుడ్డివాడు పిలిచాడు, దావీదు కుమారుడా. హల్లెలూయా. యేసుతో కలిసి తిరిగిన వాడు, ఈయన ఒక మతాన్ని బోధించే బోధకుడా అని చెప్పాడు. అన్యుని పిలిచాడు, వెళ్ళాడు. యేసు ప్రభు మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. వీళ్ళలా మనం ఆలోచిస్తూ ఉన్నాం, అది హృదయపూర్వకంగా లేకపోతే ఏ రకంగా దాని గురించి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభుని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా.
చూసారా? వెంటనే యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. పేతురు గారు తిరగబడ్డాడు, చెవు నరికేశాడు. నేను సోదరం చెప్పరా? మనం కూడా కత్తులు పెట్టుకుని ఉంటాం. నేను సోదరం చెప్పరా? తెగ నరికేద్దామని యేసు ప్రభు కూడా కత్తి చేత పట్టుకున్నాడు. కత్తితో అది చేసిన బాగుంది, మనం కత్తి పాడేసింది. నేను సోదరం చెప్పరా? లేకపోతే మనం ఎదురు తిరిగేవా ప్రపంచం మన కాళ్ళ కింద వచ్చేదా? నేను సోదరం చెప్పరా? యేసు ప్రభు కుడి చెప్పను కొడితే ఎడం చెప్పు చూపించాడు అన్నాడు. అందుకు రెచ్చిపోతున్నారు వాళ్ళు. లేదు, ఎడం చెప్పు కూడా వాయించాడు అన్నాడా, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో మనకి మొత్తం మారిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పలే? హల్లెలూయా. వీళ్ళతో మన చేతులు కట్టేసి కూర్చోమన్నాడు. అందుకని మనం ఏం మాట్లాడినా మనం ఏదన్నాడు, శృతి స్తోత్రం హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని రక్షించును గాక, కాపాడును గాక, పరలోకానికి మిమ్మల్ని తీసుకుని గాక అని ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. వీళ్ళరా గమనించండి, మొత్తం మీద పేతులు వేసాడు. ఏంటో అంటావు అని చెప్పి తెగనానికి వేసాడు. చెవు ఊడిపోయిపోతే యేసు ప్రభు వచ్చి బాగు చేసాడు. కత్తి వల్ల పెట్టావు అన్నాడు. కత్తి వల్ల పెట్టాడు. దేవుని స్తోత్రం. పట్టకూడదా ప్రభు, పట్టకూడదు అన్నాడు. సరే అని చెప్పి పట్టుకెళ్ళిపోయాడు. ఉన్నాడు కదా. నెక్స్ట్ టార్గెట్ ఎవరో చెప్పాలా? నెక్స్ట్ టార్గెట్ ఎవరో? యేసు ప్రభుని అరెస్ట్ చేసాడు. నెక్స్ట్ ఎవరో? అదే నెక్స్ట్ చేసేది ఎవడో ఎక్కడో చూడరా, మళ్ళీ పరుగు కనబడదు. చెప్పరా? హల్లెలూయా. మరి వరకు పెద్ద గ్యాప్ వేసిందిగా. పోలీసులు ఇప్పుడే వస్తారు ప్రియులారా అని దాని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మీకు చెప్పరేనండి. దేవుని స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ప్రియులారా గమనించు, మొత్తం మీద ఈయన మిస్ అయిపోయాడు. మొత్తం నేనున్నాను ప్రభు నీకు అండ నేనే, నువ్వు ఏ వస్తాను నెట్టు అన్నారు వీళ్ళందరూ 12 మంది. మొత్తం తుపాకి దెబ్బ దొరికినట్టు మొత్తం మిస్ కనపడతాను ఎవరు. యేసు ప్రభు అనుకున్నాడు, నాకేంట్లే 70 మంది ఉన్నారు అనుకున్నాడు, వదిలేశాడు. నాకేంట్లో 12 మంది ఉన్నారు అనుకున్నాడు. వాళ్ళు పారిపోయారండి. నేను దొంగన గదిలతో వచ్చారు, కత్తులతో వచ్చారు అన్నాడు యేసు ప్రభు. ఆ మాట విన్నప్పుడు ఆ గుండె పిండేసినట్టు అయిపోయింది. ఆ చదువుతున్న మాట మీకుందో ఆ మాట లేదు నాకు తెలియదు, కానీ ఇప్పటికీ కూడా నాకు కళ్ళపడ నీళ్ళు వచ్చే విధంగా ఒక కరువు కట్టిన తీవ్రవాదులే ఈరోజు వాళ్ళకి శిక్షపడట్లేదండి. వాళ్ళ తీవ్రవాదులు వాళ్ళు హత్య చేసేవాళ్ళు. నా యేసయ్య ఏ హత్య చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన మీదకి ఎలా వెళ్ళారు తెలిసే వీళ్ళు? గదిలతోనూ కత్తులతో వెళ్ళారు. చాలా బాధపడుతుంది చెప్పాడు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా అనుకున్నాడు. 12 మంది పారిపోయారు, ఒక్కడే మిగిలాడు. ఆయన పేరు యోహాను. యోహాను యేసు ప్రభు సిలువ శ్రమలో నిలబడ్డాడు. వీళ్ళు నావారు అనుకున్నాడు, వాళ్ళందరూ పారిపోయారు. యేసు ప్రభుతో కలిసి సిలువ దగ్గర నిలబడ్డాడు యోహాను గారు ఒక్కడే. ప్రభుని ఆనుకున్నాడు యేసు ప్రభున. నేనున్నాను ప్రభు అని యేసు అంటున్నాడు. ఇదిగో నీ తల్లి యోహాను, ఇదిగో నీ తల్లి. తన బాధ్యతలు కొడుకుగా తన తల్లి బాధ్యతలు ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి అప్పగించాడు. ఎందుకు అంటాడు, తల్లి ఇదిగో నీ కుమారుడు, ఇక మీద నీకు నీకు సంబంధించినటువంటివన్నీ అతడే చూసుకుంటాడని చెప్పి బాధ్యత అప్పగించాడు. ఆయన తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, అందరూ పారిపోయారు. నాకు తెలియదు అని అందరూ పారిపోయారు. అర్ధరాత్రులు అరెస్ట్ చేసిన యేసు ప్రభుని తెల్లవారి 9 గంటల లోపుగా వాదపు వాదాలు జరిగిపోయి అరెస్ట్ చేసేసారు. శిక్ష కూడా అమలు చేశారు. ప్రపంచంలో ఎవరికైనా ఇలాంటి అన్యాయం తీర్పు జరిగిందా? చెప్పండి, జరిగిందా? నడి రోడ్డు మీద మర్డర్ చేసినా వాడు హాయిగా రోడ్డు మీద తిరుగుతాడు. మన చర్చి మీద దాడి చేసిన వాళ్ళు నడు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఒకవేళ ఫార్మాలిటీగా తీసుకువెళ్ళినా వాడు బయట తిరుగుతున్నాడు. వాదపు వాదాలని నెలలో సంవత్సరాలు రోజులు పట్టేస్తారు, తరాలు పట్టేస్తారు, శిక్షలు పడట్లేదు. మరి నా యేసయ్యకి ఎందుకు అలా జరిగింది అడిగినోడు ఉన్నాడా? యేసు ప్రభు పక్షంగా నేను వ్యాజ్యం ఆడుతున్నాను వాడు ఉన్నాడా? ఏ కాలంలో కూడా ఇలాగే మారిపోతారంటే
యేసు ప్రభు నమ్మొద్దు అని అంటే ఎంతమంది నిలబడతారు? దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని నమ్మద్దు, వదిలేయండి, మీరు మారిపోంటారంటే ఎంతమంది నిలబడతారు? దేవుని స్తోత్రం చెప్పలే. చూసారా? అంటే మనం కూడా అనుమానం కదా, 12 మంది శిష్యులు అక్రమైపోయాం. చెప్పండి, యేసు కోసం నేను నిలబడతానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పలే. మైండ్ ఆబ్సెంట్, వాడి టైం అయిపోయింది కదా, మీదేం కాదు, నాదే టైం. స్తోత్రం. టైం మించి చెప్తే ఎలా ఉందా? ఎలా చెప్పినా సైడ్కి వెళ్ళిపోతాం అంటే వీళ్ళ మైండ్ ఆబ్సెంట్, బాడీ రచన. స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువుని అందరూ వదిలేశారు. నేను నిలబడి ఎందుకు ఇలా చేశాడు, ఆయన ఇలాగా వాదోపవాదాలు లేకుండా ఏకపక్ష పరిపాలనగా మీరు ఈ రీతిగా అన్యాయపు తీర్పుకు ఆయన గురి చేసే కారణం ఏంటి అని చెప్పి అబద్ధం ఉన్నారా? ఎవరు శిక్ష అమలు చేయడు, వాదోపవాదాలు జరగడం, శిక్ష అమలు చేయడు. ఆయన అరెస్ట్ చేసిన 12 గంటలు అవ్వకుండానే తిరుగు అప్పగించేశాడు. స్తోత్రం. ఎందుకో ఈ ఘోర పాపిని సేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఎకోసానే లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. ఒక ఆయన అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా, ఆదరణ కరువ. ఎవరు ఆదరించిన వాళ్ళు ఎవరున్నారు? అందరూ పడలేదు. ఆ మాట చదివినప్పుడల్లా నా 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 ఒళ్ళు ఏదో అయిపోతుంది, చాలా వేదన, గుండెలు పిండినట్లుగా అయిపోతుంది. యేసు ప్రభు పక్షాన నేను ఉన్నానన్న వాళ్ళు లేరు. స్తోత్రం. సరే, ఎందుకు అనంటే మన అందరూ రక్షణ కొరకే ఆయన అప్పగించబడ్డాడు. వీళ్ళారా గమనించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాధ్యతలు అప్పగించాడు మనందరి కొరకే. యజ్ఞ పశువులు బలి అవ్వడానికి పాపం లేనివాడు తన విలువైన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా, మన అపరాధములకు పరిహారముగా యేసు మన కొరకు బలి, మనం పడేటువంటి శిక్షను ఆయన భరించి మనకు శిక్షలోంచి విడిపించాడు. హల్లెలూయా. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు వెలిగించాడు, మన పరిశుద్ధులుగా మార్చాడు. సిలువకి ఎక్కిన మల్లను సిలువ మీద నుంచి దించి ఆయన సిలువ మరణాన్ని పొంది మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన 6:23 పాపం వల్ల జీతం మరణం, అయితే దేవుని కృపావరం క్రీస్తు యేసు నందు నిత్య జీవం. యేసు ప్రభు మనకు నిత్య జీవం అవడానికి తన విలువైన రక్తాన్ని చెందించాడు. ఆ రక్తంలో కనబడిన వాళ్ళు పరిశుద్ధులు. యేసు నందు విశ్వాసం ఉంచుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు జీవించుదాం, ఆయన పిల్లలుగా ఈ లోకంలో బ్రతుకుదాం. ఆయన మనసు ఎరిగి ఆయన ఏ రీతిగా మనం ఉండమని కోరుతున్నాడు, ఏ రీతిగా నడుచుకోవాలని ప్రభు ఆజ్ఞాపించాడు, ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడు దాని ప్రకారం నడుద్దాం. ఆయన మహిళ పిల్లలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించిన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపముల కొరకు, మన అపరాధ క్రియల కొరకు ఆయన తన విలువైన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. అమూల్యము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అని వాక్యం చెప్తుంది. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం మన కొరకు వర్తించింది. యేసు ప్రభు విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. లోకమైన యేసయ్య ప్రేమ దీర్ఘశాంతం చూపుతున్నాడు నీ వైపు. నువ్వు రక్షణ పొందాలి అని, నువ్వు విడుదల పొందాలి అని, దేవుని ప్రియమైన కుమారుడుగా, దేవుని ప్రియమైన కుమార్తెగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ నీకు దూరంగా బ్రతుకుతున్నానేమో, నీకు సమీపమైన వ్యక్తిగా మార్చబడాలి అని, నీకు ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా మార్చబడాలని విశ్వంలో తీర్మానం కలిగి ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడిన విధానంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మనసు ఎరిగిన వారిగా బ్రతకాలని కోరుతున్నాం. నీ కొరకు బ్రతకాలి అని విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభువుతో మాట్లాడదాం. అందరూ ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో కన్నీరు కార్చి దేవుని వేడుకుందాం. సిలువ మరణం పొందావయ్యా, నా పాపం కొరకే, నా అపరాధ క్రియల కొరకే నీ విలువైన రక్తాన్ని చిందించావయ్యా. నీ మనసు ఎరిగిన
కోరుతున్నాం. ఒక ఇస్రాయేల్ జీవితం వలె కాదు, ఒక పేతురు వలె కాదు, యోహాను వలె నీ శిలువ యొక్క మేము ఉండాలని ఆశీర్వదిస్తున్నామయ్యా. నీ శిలువ శ్రమలో మేము ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. విశ్వాస దేవుడు అడిగాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన ప్రార్థన చేద్దాం విశ్వాసంతో హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు వారి గురించి మాట్లాడాలి. హల్లెలూయా. ఈ రాత్రి స్తోత్రములు ఈ వాక్యాన్ని ధ్యానించాలి. నేను ఆలోచించడానికి విషయానికి వందనాలు. విచరణకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంపూర్ణమైన సెలవు ధ్యానం చేస్తూ ఉన్నాం. అవును ప్రభు మాకు పనిలో ఎక్స్పెక్ట్ భాగ్యం ఎంచుకోలేదు. నేను వ్యక్తులు చేసి నమ్మకవచ్చు. పాపము కొరకు ప్రభు పాపము కొరకు ఈ లోకానికి వచ్చావు. పాప బలము నుండి విడుదల కలిగించాలి. పాపములకు పరిహారం
పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చావయ్యా. అందుకే ప్రభువా నీ రక్తంలో కడగబడ్డాము. వాక్య నిమిత్తమేమో నీ రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధులుగా మార్చబడ్డాము. కాబట్టి ప్రభువా నీకు ప్రియమైన పిల్లలుగా, నీకు మహిమ ఇచ్చే బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయి. ఈ లోకం వైపు పాపమేమి తిరగకుండా నీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సందేశం మాకు దయచేయండి. దేవాయేశ్వరికి స్తోత్రమని కీర్తన 4:4లో బైబిల్లో మీ పాపము చేయకూడదు అని మాట్లాడుతున్నాం. అలాగే ప్రభువానికి స్తోత్రమైనా ఈ వాక్యం చెప్తుంది ఎవరు మరి ఎక్కువ కీడు కలగకూడదట్లు ఇక్కడ పాపం చేయదని పెద్ద కొండ దగ్గర స్వస్థలందరూ పెట్టుతో మాట్లాడుతున్నాం. అవును 5వ అధ్యాయం యోహాను సువార్త 14వ అవును ప్రభా శిక్షలో పట్టబడినటువంటి స్త్రీను రాళ్ళతో కొట్టుచూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చి ఆమెను విడిపించి అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా, నేను నీకు శిక్ష విధించను, ఇక్కడ పాపం చేయలేదు ఆజ్ఞాపించవయ్యా. ఆమె పాపం చేయలేదని వాక్యం చెప్తుంది. అలాగే ప్రభువానికి స్తోత్రం. బైబిల్ ఉంది పాపముడు గాని పాపం చేయలేదని ప్రార్థనలు రాయించావు. ప్రభువా దేవునికి స్తోత్రమైన ఈ స్వతంత్రాల గురించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మన పాపమనే దాస్యమున శిక్షు పరముడని గత 5వ అధ్యాయంలో చూసినట్టు ఇక్కడ పాపమై బ్రతకాలి. ఈ అడుగుజాడలో నడిచి ఈ ప్రియమైన శిష్యులుగా, ఈ ప్రియమైన పిల్లలుగా శిలువ శ్రమల యొద్ద నిలబడే శిష్యులుగా మేము ఉండాలని తీర్మానించాలి. నీ కొరకు నిలబడాలి అని, నీ కొరకు సాక్షులుగా నిలబడాలి అని, నీ పక్షాన నిలబడాలి అని విశ్వాసం కలిగి ముందుకు సాగించాలి. మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని నిలబెట్టుకోండి. ఈ ప్రియమైన వారిగా ఏర్పరచబడిన వారు అనేక మంది, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్ది మంది సాక్షిగా నిలబెట్టుకుని ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబాన్ని దేవ సంఘాన్ని దీవించమని ఆయుధాన్ని నింపండి. వారి కోరికలు సిద్ధపరిచి వారి ఆలోచన యావత్తు సఫలత వచ్చిన వాళ్ళందరూ వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మీరు ఇంకా సైన్య సభ భీకర రూపిల్యవు ఈ బియ్యవరణ విధంగా ఇక దేవస్థ సంఘాన్ని దీవించి విస్తరింపజేసి అభివృద్ధిలో నడిపించమని లోకమందు జ్యోతులమనే బిడ్డలందరినీ నిలబెట్టుకున్నాం. అన్ని విషయాలు తోడైన పని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా బిడ్డలందరికీ వారి కుటుంబాలకి ప్రభు బిడ్డలందరికీ ప్రభు నాక పర్యంతము సకల పరిశుద్ధులకు తోడైంది నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనకి